ఎందుకు వచ్చిందంటే మేము కూడా వాళ్ళని టార్గెట్ చేయబట్టాం. ఎక్కడన్నా కానీ మీరు చేస్తే మేము మిమ్మల్ని అడ్డుకుంటాము, మాకు ఎవరు శత్రువులు లేరు రాజకీయంగా కానీ ఇంకోటి కానీ, అన్ని విధాలు మీరే రాజకీయంగా కానీ ఎప్పుడైతే ఆ టార్గెట్ చేసినారో వాళ్ళలో ఒక భయం అనేది క్రియేట్ అయింది. భయం క్రియేట్ చేశారు, క్రియేట్ అయింది, చేసిన అనేది కాదు కానీ భయం పెట్టే స్థాయి నుంచి భయం క్రియేట్ అయ్యే స్థాయికి, భయపడే స్థాయికి వచ్చారు. ఏ విధంగా వచ్చినారంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లు, మైనింగ్ ఇవన్నీ ఇల్లీగల్ జరిగేటివి. ఇక్కడ ఉండేటువంటి ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మీద పిటిషన్లు పెట్టడం కానీ, ఆ మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది కానీ, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అటుపోయి ఇటుపోయి మనల్ని దింపుతారు ఈ రొంపిలోకి, ఫ్యాక్షన్లోకి, మనకు హెడ్ఏక్ అవుతుందనే ఒక ఆలోచనతో ఉండొచ్చు. అంటే ఒక్కొక్క ఆలోచన ఒక విధంగా ఉండొచ్చు. మేము ఎప్పుడైతే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వ్యాపార సంస్థలపైన, వాళ్ళ ఇల్లీగల్ దానిపైన తీసుకురాగలిగినామో, దానిపైన వాళ్ళకు ఉండేటువంటి ఇల్లీగల్ పైన అన్ని కంప్లైంట్లు ఇవ్వగలిగినాము, ఆ రోజు నుండి వాళ్ళల్లో ఓ ప్రవర్తన అనేది మనది అంటే ఇట్లుంటుంది అనేది చూపించగలిగినాం. అది ప్రభుత్వం తరపున కావచ్చు, మేము ఇండివిజువల్గా మాకున్నటువంటి రాజకీయ పరిణామాలతో రాజకీయ అండదండలు, రాజకీయ పరిస్థితులలో, మాకున్నటువంటి వ్యక్తిగత విషయాలలో, అన్ని విషయాలలో మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టినాడనే ఒక కారణంతో మేము కూడా డీప్గా పోయి వాళ్ళ అవినీతి, అక్రమాలు, ఈ మైనింగ్ ఇల్లీగల్ అన్నీ తీసుకురాగలిగినాం. తీసుకొచ్చి ఎప్పుడైతే కేసులు పెట్టి అన్నీ చేయడం జరిగిందో లీగల్గా, ఆ రోజు నుండి ప్రజలను ఇబ్బంది పెడితే ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళల్లో అంతో ఇంతో కలిగింది. అందుకే ఈరోజు 2019 నుండి ఇప్పుడు వరకు కూడా క్రైమ్ అనేది ఎక్కడా లేదు. చిన్న చిన్న క్రైమ్ తప్ప ఫ్యాక్షన్ మర్డర్లు కానీ, గ్రామీణ ప్రాంతంలో అరాచకాలు కానీ ఇవన్నీ లేవు. అంటే నేను సాటిస్ఫై, అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో ఒక మార్పు అనేది తీసుకురాగలిగిన అనేది అయితే నేను సంపూర్ణంగా నమ్ముతాను. ఎట్లుంటుందంటే ఈ ప్రాంతంలో వాళ్ళు 32 సంవత్సరాలు గెలిచడం కారణం ఏమంటే, ఏ వ్యక్తి నిలబడినా కూడా ఇక్కడ ఉండేవాడు ఓడిపోవాలా, అధికార పార్టీ రావాలా అనేది చాలా మందిలో ఉంటానేది. అట్లా ఉంటానేది కాబట్టి వాళ్ళేమి 1000 ఓట్లతో గెలిచలే, ఒక్కసారి మాత్రమే 20,000తో గెలిచిన, 5,000 6,000తో గెలిచే వాళ్ళే. 5,000 ఎప్పుడు మనం చూసుకుంటే ఎడ్జ్తోనే వాళ్ళ మీద ఫైట్ చేయకపోని ఎవరు నగడికి. ఈడ బేసిక్గా టీడీపీ ఓటర్స్ ఉన్నారు. నేను ఈ దాదాపు 7.5 సంవత్సరం 7.5 సంవత్సరం అయింది నేను ఇప్పుడు తాడిపత్రిలో ఫుల్ఫిల్గా పొలిటికల్ చేయబట్టి. నాకు తెలిసినది ఏమంటే, కొన్ని కుల సమీకరణాల్లో కొంతమంది బీసీలు కావచ్చు ఎవరన్నా కానీ టీడీపీ ఓటర్స్ స్టిల్ టుడే ఆల్సో కొద్దివరకు అది నేనైతే అంగీకరించుతా. ఎవరైనా అంగీకరించుతారో లేదో నాకు తెలియదు, కానీ ఒక సామాజిక వర్గం అనేది ఒకటి కాకపోయినా ఒకటి ఉన్నా కూడా బలంగా మిగతా సామాజిక వర్గాలలో 2-3 క్యాస్ట్ వైజ్లలో ఎటువంటి సమస్యలు ఉంటే అడుగుతుంటారు. అవి మనం తీర్చేటివి అయితే వెంటనే ఆ రోజు సాయంత్రానికే అధికారులు రమ్మడం, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అధికారులను రమ్మంటాం, వచ్చి వాళ్ళకి ఆ అప్లికేషన్ నుంచి దీంట్లో ఏంటి రెక్టిఫై అయితే చూడమంటాం. మా పిఎల్ను పిఎస్లను పెడతాం. ఆడ ప్రైవేట్ పిఎల్ కూడా నాకు 2-3 ఉంటారు, అందరినీ పెడతాం. దాన్ని ఆర్గనైజ్ చేస్తాం. 2-3 రోజులు ఆడ సెటిల్ అయితే సెటిల్ చేస్తాం. సెటిల్ కాకుండా అట్లా పెండింగ్ ఉంటాయి, అవి ఎవరు ఏం చేయలేరు. ఒక పథకానికి ఎలిజిబుల్ కానివాడు నాకు 20 ఎకరాల భూమి ఉండి నాకు అమ్మఒడి కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది అది? అవి కానీ అట్లే ఉంటాయి. అయ్యిండేటివి మాత్రం దాన్ని తీర్చేదానికే మేము ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్స్లో ఒకవేళ అదే వాళ్ళని కాదు టీడీపీ అధికారంలోకి వచ్చిందో లేకపోతే వాళ్ళు గెలిచారో ఏదన్నా అవనివ్వండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమవుతుందమ్మా? ఏం చేయగలుగుతాడు చెప్పు? అబ్బా అంటే 4 క్రిమినల్ కేసులు పెడతాడు. నేను పెట్టలే, అతని మీద ఎప్పుడు తప్పుడు కేసులు అనేది పెట్టలే. అతనే పెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు ఈ గవర్నమెంట్లో ఉన్నట్టుగా. ఏమంటే అధికారులు వినకపోతే వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాడు, ఇవన్నీ చేస్తా అంటాడు. నేను పెట్టి BS3 BS4లు నేను తిక్కుతానమ్మా ఛాసీల మీద, రికార్డులన్నీ నేను తయారు చేస్తాను. వాళ్ళు తయారు చేసి లారీలు తిప్పినారు, ఈరోజు కేసులలో ఇరుక్కున్నారు. ఎక్కడ నేను వాళ్ళకు క్రిమినల్ కేసులు ఎక్కడ లేవు. వాళ్ళకు ఉంటే 3-4 ఉంటాయి అంతే తప్ప, సేమ్ టైంలో నాకు ఉన్నాయి 2-3. మళ్ళీ నేను ఎమ్మెల్యేని కేసులో లేకుండా తీసేసుకోవచ్చు కదా. ఆ పరిస్థితి అయితే నడవదు. కానీ
గతంలో ఉన్నది, ఈరోజు మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం లేకపోయినా మా వాళ్ళు యూట్యూబ్లలో పెడతారు, పంపిస్తుంటారు. దాన్ని యాదవ్ సాట యాదవ్ అధికారి ఫేస్ చేయక తప్పదు కదా. అది మన ఉనికి కోసం కావచ్చు, రాజకీయాల కోసం కావచ్చు. క్రైమ్ చేస్తా అని చెప్పలేదు, కానీ చూడగలుగుతారు అని చెప్తున్నా ఉన్నాం. సహనం కోల్పోతే అలాంటివి చూడగలుగుతారు అని. వ్యవసాయంలో చేస్తాను నేను, అగ్రికల్చర్ మీద నాకు ఎప్పటికీ మక్కువ. ఈరోజు కూడా టైం దొరికితే ఒక గంటని నేను పొలానికి పోయిస్తాను. దాంట్లో చీడు పురుగులన్నీ పుడుతుంటాయి, మందు కొట్టి దాన్ని చంపుతుంటాం. రాజకీయాల్లో కూడా ఎట్లుంటుందంటే, ఎప్పుడన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి ఉనికి కోల్పోయేటప్పుడు ఏదో ఒకటి మనం బయటపడాలనేటప్పుడు రాజకీయంగా ఏదో ఒక ప్రక్షాళన అయితే చేయాల్సి వస్తుంటుంది. అది మన దగ్గర ఉన్నోని కావచ్చు, పార్టీ ఉంటే సస్పెండ్ చేసేటివి, ఇట్లాంటివన్నీ రాజకీయాల్లో ఏంటికి జరుగుతున్నాయంటే ఇంకోరికి భయం ఉండి పార్టీ క్రమశిక్షణ పద్ధతిలో ఉంటారని. అది నాకైనా వర్తించుతుంది, ఇంకోరికైనా వర్తించుతుంది. ఈ పార్టీ అనేది ఏం నా సొమ్మేం కాదు, ఇంకోటి సొమ్మేం కాదు. లీడర్ అనేవాడు ఒకరు ఉంటారు ఏ పార్టీకైనా, ఆయన ఆదేశాల మేరకే ఉంటుంది. వాళ్ళ నోటీస్కి పోతా ఉంటుంది. పోయినప్పుడు ఎవరినోని సస్పెండ్ చేస్తే ఆడికి ఆ పార్టీలో రోంత భయం అనేదో, లేకపోతే ప్రచారణ జరుగుతుంది అనే ఒక ఆలోచన, ఇట్లాంటివన్నీ ఉంటాయి ఏ పార్టీలో అయినా. కానీ అట్లా ప్రచారణ జరిగితే తప్ప చాలా సార్లు కానీ రాజకీయ ప్రచారణ జరిగితే తప్ప కొన్నిసార్లు స్టాండ్ అయ్యేది లేదు. ఇక్కడ ఎట్లుంటుందంటే, ఈ ప్రాంతంలో వాళ్ళు 32 సంవత్సరాలు గెలిచడం కారణం ఏమంటే, ఏ వ్యక్తి నిలబడినా కూడా ఇక్కడ ఉండేవాడు ఓడిపోవాలా, అధికార పార్టీ రావాలా అనేది చాలా మందిలో ఉంటానేది. అట్లా ఉంటానేది కాబట్టి వాళ్ళేమి 1000 ఓట్లతో గెలిచలే. ఒక్కసారి మాత్రమే 20,000తో గెలిచిన, 5,000 6,000తో గెలిచే వాళ్ళే. 5,000 ఎప్పుడు మనం చూసుకుంటే ఎడ్జ్తోనే వాళ్ళ మీద ఫైట్ చేయకపోని ఎవరు నగడికి. ఈడ బేసిక్గా టీడీపీ ఓటర్స్ ఉన్నారు. నేను ఈ దాదాపు 7.5 సంవత్సరం 7.5 సంవత్సరం అయింది నేను ఇప్పుడు తాడిపత్రిలో ఫుల్ఫిల్గా పొలిటికల్ చేయబట్టి. నాకు తెలిసినది ఏమంటే, కొన్ని కుల సమీకరణాల్లో కొంతమంది బీసీలు కావచ్చు, ఎవరన్నా కానీ టీడీపీ ఓటర్స్ స్టిల్ టుడే ఆల్సో కొద్దివరకు అది నేనైతే అంగీకరించుతా. ఎవరైనా అంగీకరించుతారో లేదో నాకు తెలియదు, కానీ ఒక సామాజిక వర్గం అనేది ఒకటి కాకపోయినా ఒకటి ఉన్నా కూడా బలంగా మిగతా సామాజిక వర్గాలలో 2-3 క్యాస్ట్ వైజ్లలో మీ ఇద్దరి మధ్య రైవలరీ ఉంది, జేసీ బ్రదర్స్ అండ్ మీకు మధ్య. మరి అంత ఫ్రీగా ఎలా వెళ్ళగలుగుతున్నారు? పాదయాత్రలు చేస్తున్నారు, లేకపోతే గ్రామానికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, విత్ సెక్యూరిటీ వెళ్తారా? అంతే కదా. నాకు 4+4 గన్మెన్స్ ఉన్నారు. వాళ్ళు కాదులేండి, వాళ్ళు మా వాళ్ళు 10 మందో 15 మందో ఉంటారు. ఓకే, కార్యకర్తలు నాయకులే ఉంటారు కదా. కొంతమంది బంధుత్వాలు ఉంటాయి, స్నేహాలు ఉంటాయి. పార్టీ బేస్ ఏ పార్టీకైనా ఉంటుంది కదా, పార్టీలో ఉంటారు కదా, హార్డ్కోర్ పార్టీ కోర్స్ ఉంటారు కదా. వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తుంటారు. మన లీడర్ ఉండాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది కదా. అందులో నేను తిరిగేది గ్రామీణ ప్రాంతాలలోనే ఒక వర్గం ఉంటుంది. నాకేం పెద్దగా అనిపించడం లేదు. మీ వర్గమే వస్తారు అంతే. వర్గం అనుకుంటే మధ్యలో వాళ్ళు అట్లా ఇట్లా కూడా వస్తుంటారు. ప్రోగ్రామ్ చేసేటప్పుడు అందరూ వస్తుంటారు, కామన్ పబ్లిక్ కూడా వస్తుంటారు, చూస్తుంటారు. వాళ్ళకి ఏంటైనా సమస్యలు ఉంటే అడుగుతుంటారు. అవి మనం తీర్చేటివి అయితే వెంటనే ఆ రోజు సాయంత్రానికే అధికారులు రమ్మడం. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అధికారులను రమ్మంటాం. వచ్చి వాళ్ళకి ఆ అప్లికేషన్ నుంచి దీంట్లో ఏంటి రెక్టిఫై అయితే చూడమంటాం. మా పిఎస్లను పెడతాం. ఆడ ప్రైవేట్ పిఎల్ కూడా నాకు 2-3 ఉంటారు. అందరినీ పెడతాం, దాన్ని ఆర్గనైజ్ చేస్తాం. 2-3 రోజులు ఆడ సెటిల్ అయితే సెటిల్ చేస్తాం. సెటిల్ కాకుండా అట్లా పెండింగ్ ఉంటాయి. అవి ఎవరు ఏం చేయలేరు. ఒక పథకానికి ఎలిజిబుల్ కానివాడు, నాకు 20 ఎకరాల భూమి ఉండి నాకు అమ్మఒడి కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? అవి కానీ అట్లే ఉంటాయి. అయ్యిండేటివి మాత్రం దాన్ని తీర్చేదానికి మేము ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్స్లో ఒకవేళ అదే వాళ్ళని కాదు టీడీపీ అధికారంలోకి వచ్చిందో, లేకపోతే వాళ్ళు గెలిచారో, ఏదన్నా అవనివ్వండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమవుతుందమ్మా? ఏం చేయగలుగుతాడు చెప్పు? అబ్బా అంటే 4 క్రిమినల్ కేసులు పెడతాడు. నేను పెట్టలే. అతని మీద ఎప్పుడు తప్పుడు కేసులు అనేది పెట్టలే. అతనే పెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. ఈ గవర్నమెంట్లో ఉన్నట్టుగా ఏమంటే అధికారులు వినకపోతే వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాడు, ఇవన్నీ చేస్తా అంటాడు. నేను పెట్టి BS3 BS4లు నేను తిక్కుతానమ్మా ఛాసీల మీద, రికార్డులన్నీ నేను తయారు చేస్తాను. వాళ్ళు తయారు చేసి
లారీలు తిప్పినారు, ఈరోజు కేసులలో ఇరుక్కున్నారు. ఎక్కడ నేను వాళ్ళకు క్రిమినల్ కేసులు ఎక్కడ లేవు, వాళ్ళకు ఉంటే 3-4 ఉంటాయి అంతే తప్ప, సేమ్ టైంలో నాకు ఉన్నాయి 2-3. మళ్ళీ నేను ఎమ్మెల్యేని కేసులో లేకుండా తీసేసుకోవచ్చు కదా. ఆ పరిస్థితి అయితే నడవదు. కానీ గతంలో ఉన్నది, ఈరోజు మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం లేకపోయినా మా వాళ్ళు యూట్యూబ్లలో పెడతారు, పంపిస్తా అంటారు. దాన్ని యాదవ్ యాదవ్ అధికారి ఫేస్ చేయక తప్పదు కదా. ఇన్ని డిపార్ట్మెంట్లకు అన్నీ కొల్లిడై పంపిస్తే ఫేస్ చేయక తప్పదు. ఆ రోజులు పోయినాయి. అతను అదృష్టవంతుడు. 30 ఏళ్ళు రాజకీయాలు చేసినప్పుడు మీడియా ఇంత ఫాస్ట్ లేదు. అతను అదృష్టవంతుడు అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.